మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైంది. ఈ మాసం మొత్తం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే ముస్లిం సోదరులందరితో పాటు రాష్ట్ర ప్రజలపై ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్లో రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన హలీం స్టాల్స్ ను ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. నాయకులతో కలిసి ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి ఆ స్టాల్ యజమానులతో మాట్లాడారు. సలీం హలీం సెంటర్ తో పాటు కొన్ని హలీం సెంటర్స్ ను నాయకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం నాయకులతో కలిసి హలీంతో పాటుగా బిర్యానీ రుచి చూశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కనిపించే నెలవంకను చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సోదరీమణులందరూ కూడా ఈ రంజాన్ని కఠిన నియమాలతో పాటిస్తూ ఆ అల్లాని ప్రార్థిస్తూ ముఖ్యంగా శాంతి కోసం అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి వసతులు కల్పించే విధంగా ముస్లిం సోదరులందరూ కూడా ఇస్లాంను పాటిస్తూ ఈ రంజాన్ని ఈ నెల రోజులు జరుపుకుంటూ రేపు రాబోయే రంజాన్ రోజున పండగను జరుపుకుంటూ ఈ నెలక రోజులు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకున్నా. ఎందుకంటే వారందరూ కూడా ఎంత కఠిన నియమాలు పాటిస్తారంటే చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇక విజయవాడ నగరానికి వస్తే మనకి ఇక్కడ ఉన్న అదృష్టం ఏంటంటే మత సామరస్యం బ్రహ్మాండంగా ఉండే నగరం విజయవాడ నగరం. ముస్లిం సోదరులందరూ ఇక్కడ ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెందిందంటే ఇక్కడ ఎంతోమంది ముస్లిం సోదరులు గత 100 సంవత్సరాల నుంచి ఈ నగరంలో స్థిరపడి ఈ నగరాభివృద్ధిలో వాళ్ళందరూ భాగమయ్యారు. కాబట్టి ఈ నగరంలో తప్పకుండా వాళ్ళ పాత్ర ఎంతో గణనీయమైంది. ఈ ముస్లిం సోదరులతో కలిసి ఇవాళ ఇక్కడ రంజాన్ మాసం ప్రారంభ కార్యక్రమానికి ఉండటమే కాకుండా ఈ నెల రోజులు కూడా ఈ ఏరియా ఈ పంజా సెంటర్ అంతా కూడా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ వేడుకల్లో పాల్గొని ఇక్కడ ఉన్న హలీం మనం చూస్తే విజయవాడ నగరమే కాదు ఇక్కడ ప్రస్తుతం విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఏ విధంగా హలీం ఫేమస్సో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈ పంజా సెంటర్లో ఎంతో అద్భుతంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీగా ఇక్కడికి రావడం జరుగుతుంది. తప్పకుండా ముస్లిం సోదరులందరికీ మరొక్కసారి ఈ నెల రోజులు పవిత్ర కార్యక్రమాలు చేయటమే కాకుండా రంజాన్ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరం కూడా ఈ నెల రోజులు కూడా ఇక్కడ చూస్తే ఈ సందులన్నీ కూడా కిక్కిరిసిపోతాయి. కాబట్టి విజయవాడ నగరంలో ఉన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి మత సామరస్యాన్ని చాటుకునే విధంగా ఈ రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి అందరికీ కూడా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.